అంత ఉప్పు వేసి వేరే పనిలో పడిపోయింది. ఇంతలో అత్తగారు వచ్చి కోడళ్ళిద్దరూ తమ పనిలో పడి కూరలో ఉప్పు వేశారో లేదో అని తాను కూడా కొంత ఉప్పు వేస్తుంది. మధ్యాహ్నం భోజనానికి ఇంటి యజమాని తను తినే సమయంలో కూరలో ఉప్పు ఎక్కువైందని గ్రహించి, ఓహో, దరిద్ర దేవత ఇంటిలోకి అప్పుడే ప్రవేశించింది అని తెలుసుకున్నాడు. ఏమీ అనకుండా తిని లేస్తాడు. కొంతసేపటికి ఆ వ్యక్తి యొక్క పెద్ద కొడుకు కూడా భోజనం సమయంలో ఉప్పు ఎక్కువైందని గ్రహించి, మా నాన్నగారు తిన్నారా అని భార్యను అడుగుతాడు. తిన్నారని చెబుతుంది భార్య. దానితో నాన్నగారు ఏమీ అనకుండా తిన్నారు, నేనెందుకు అనాలి అని ఏమీ మాట్లాడకుండా తిని లేస్తాడు ఆ పెద్ద కొడుకు. ఇలా ఇంటి వాళ్ళంతా తిని వంట గురించి మాట్లాడకుండా ఉంటారు. ఆ రోజు సాయంత్రం దరిద్ర దేవత ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి, నేను మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. ఉప్పు విషమైన వంట తిని కూడా మీ మధ్య ఎలాంటి కలహాలు, మనస్పర్ధలు, గొడవలు రాలేదు. మీరు ప్రేమగా ఐకమత్యంగా ఉన్నారు. ఇటువంటి చోట నేను ఉండలేను, అందుకే వెళ్ళిపోతున్నాను. దరిద్ర దేవత వెళ్ళిపోవడంతో ఆ ఇంట మళ్ళీ